డిపాజిట్లు లేకుండా కూడా ఆయన పూర్తిగా పక్కన కూర్చోబెట్టారు. 2019లో మళ్ళీ మన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజుకి కూడా నేను చెప్తా ఉన్నా, ఈ రోజుకి కూడా గర్వంగా మన పార్టీ నాయకులు ప్రతి ఇంటికి పోగలుగుతాము, ప్రతి గ్రామంలోనూ కాలర్ ఎగరేసుకొని తిరగగలుగుతాం. మా పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే చెప్పిందో దాన్ని ఒక బైబిల్గా భావించాం, ఒక ఖురాన్గా భావించాం, ఒక భగవద్గీతగా భావించాం. చెప్పిన ప్రతి పథకము క్యాలెండర్ ఇచ్చి, సంవత్సరం పొడుగునా ఏ నెలలో ఏ పథకం ఇస్తామో క్యాలెండర్ ఇచ్చి, ఆ క్యాలెండర్ చొప్పున మా నాయకుడు బటన్లు నొక్కాడు. నేరుగా మీ ఇంటికే వచ్చే కార్యక్రమం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పాలనలో జరిగింది అని గర్వంగా చెప్పుకునే కార్యక్రమం మనం చేయగలిగాము అని చెప్పి ఇవాళకి చెప్పగలుగుతాం. ఎప్పుడైనా కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి, రాజకీయాలలో ఎప్పుడైనా కూడా ఎవరైనా కూడా ఎదగాలనుకుంటే కష్టకాలం వచ్చినప్పుడు ఆ కష్టాలలో మనం ఎలా ప్రవర్తించాము అన్నది ప్రజలు చూస్తూ ఉంటారు. ఆ ప్రజలే మనకు శ్రీరామ రక్షగా తోడుగా ఉంటారు. దయచేసి మీ అందరికీ కూడా నేను ఒకటి చెప్తా ఉన్నా, రాజకీయాలలో విలువలు ఉండాలి. రాజకీయాలలో ఉన్నప్పుడు విశ్వసనీయత అన్న పదానికి అర్థం తెలిసి ఉండాలి. కష్టాలు వస్తాయి, కష్టాలు రాకుండా ఏ సృష్టి ఉండదు. కానీ ఒక చీకటి వచ్చిన తర్వాత ఖచ్చితంగా పగలు రాక తప్పదు. చీకటి వచ్చిన తర్వాత మళ్ళీ వెలుతురు రాక తప్పదు. ఆ చీకటిలో ఉన్నప్పుడు, ఆ కష్టాల్లో ఉన్నప్పుడు మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూస్తారు. మనమేమిటి అన్నది ప్రజలు మనల్ని చూసినప్పుడు ప్రజలు మన పట్ల ఫలాని వాడు మా నాయకుడు అని చెప్పుకునేంత రీతిలో మన యాటిట్యూడు, మన బిహేవియర్